నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అది నాకు పెద్దగా ఇష్టం లేదనుకోండి, కానీ వారు పెద్దవారు కదా, గౌరవించాలి. అతను వస్తే వచ్చాడు, నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? అంటే బాబుగారు అంత పెద్దవారు మా ఇంటికి వచ్చారు కదా, మీరేమో మా పొరుగున ఉన్నారు. ఒకసారి వారిని చూసి దర్శనం చేసుకుంటే మంచిదని మా నాన్నగారు అభిప్రాయపడ్డారు. అందుకని మేడం గారు వస్తే బాగుంటుందని. ఏం అవసరం లేదు. అయినా అతను నిన్నేగా చూసాం, మళ్ళెందుకు చూడాలి? అదేంటభి, జయసార్ ఇంత దూరం వస్తే పలకరించకుండా ఉంటామా? అవునమ్మా, ఆయన చూడాలి, పలకరించాలి, అది మర్యాద కూడా. అంకుల్ని చూడకపోయినా పర్వాలేదు అనుకోండి, అంకుల్ ఏం పట్టించుకోరు. కాకపోతే ఓసారి వెళ్ళి పలకరిస్తే అమ్మాయి గారు చెప్పినట్టు మర్యాదగాను గౌరవంగాను ఉంటుంది. వెళ్దామమ్మా, అయినా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు అమ్మాయి గారు. అతను మా గురించి ఎందుకు వెయిట్ చేయాలి? మాతో ఏంటి అవసరం? అవసరం ఉంటేనే పలకరింపులుంటాయా అభి? వెళ్ళి సార్ని కలిసొద్దాం పద. వద్దమ్మా, అతన్ని ఆ ఇంటి వాళ్ళని చూసిన ప్రతిసారి నీకేదో ఒకటి జరుగుతుంది. ఈసారి ఏం జరగదన్నయ్యా? ఏమీ జరగదని చెప్పకండి అమ్మాయి గారు, కానీ ఏం జరిగినా అంకుల్ చూసుకుంటారు. మేడం గారు, అమ్మాయి గారు మీరు వెళ్ళండి, బాబు గత్తే నేనుంటాను. వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళండి మేడం గారు, పద. నువ్వు వాళ్ళని పంపించడానికి వచ్చావా చార్కేసా? అయ్యో లేదు బాబు గారు, విషయం చెబుదామని వచ్చాను. అంకుల్ని చూడాలని వాళ్ళు వెళ్ళారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. మళ్ళీ నేనెందుకు? అంటే అంకుల్ని చూశాక మేడం గారికి ఏమైనా అయితే మీరు పక్కనే ఉండాలి కదా, అందుకే రమ్మంటున్నాను. అది నిజమే. సరే పద. థ్యాంక్ యూ బాబు గారు. మీరు పైకి కోపంగా కనిపించినా మీ మనసు మల్లెపువ్వు, మెత్తని వెనపూస. పొగిడింది చాలు, పద. పదండి. మేడం గారిని పిల్లల్ని తీసుకొస్తానని వెళ్ళి వీడు ఇంకా రాలేదేమిటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. అవసరం లేదు అంకుల్, మేము వచ్చేసాం. శివండి, శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో.
దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు నూరేళ్ళు నడిపించు పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం మేడం గారు ఇక్కడ ఆగిపోయారే, లోపలికి పదండి. మేడం గారు, జయంకులో కల్పన మేడం. అయ్యో, నాకెందుకు తెలియదు చార్కేశ. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందండి. అమ్మా, నిన్ను ఆయన్ని పక్క పక్కన చూస్తుంటే ఇంకా బాగుంది. మీరు కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదే మా కోరిక దివ్య. మీ కోరికేంటి? మా అమ్మ ఇతన్ని ఎందుకు కలవాలి? కొన్నింటికి కారణాలుండవు అభిబాబు. కలవాలనుంటే కలుస్తారంతే. సార్, మొన్న గుళ్ళో నన్ను చూడగానే ఎందుకో బాధపడ్డారు. కారణం తెలుసుకోవచ్చా? నాతో ఏదో చెప్పాలనుకుని ఆగిపోయారు. ఏం చెప్పాలనుకున్నారు సార్? అన్ని విషయాలు మీకు త్వరలోనే తెలుస్తాయి మేడం. ఏ విషయాలు? ఏవో పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకు అభిబాబు? ఏవండి, మీరు వస్తున్నట్టు మాకు నిన్ననే తెలిసిందండి. మీరు రావడం చాలా ఆనందంగా ఉందండి. సార్, మౌనంగా ఉన్నారు. మేడం గారితో ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలో తెలియడం లేచారే. తనని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సార్, మీ వైఫ్ ని వెతుకుతున్నారు కదా, కనిపించారా? ఎదురుగానే ఉన్నారు కదా మేడం. ఎదురుగానా? అంటే బాబుగారు, అలివేలు మేడం గారు ఎప్పుడు జై అంకుల్ ఎదురుగానే ఉన్నట్టుంటారు. అలివేలా? అవును మేడం, అలివేలు మంగతాయారు మేడం గారు. ఈ పేరు ఎక్కడో విన్నాను. నాకు బాగా పరిచయం ఉన్న పేరులా ఉంది.
ఎప్పుడు ఎక్కడ విన్నావమ్మా? అది 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 మా కోడలి పేరమ్మా. సూర్యదేవర అలివేలు మంగతాయారు, నా కొడుకు భార్య. ఏమైనా గుర్తొచ్చింది మేడం? చెప్పండి మేడం, ఏదైనా జ్ఞాపకం వస్తుందా? ఆప్తారా? అలివేలు అన్న పేరు నిన్న రాత్రి చారుకేసి చెప్పిన కథలోది. అప్పుడే ఆ పేరు మా అమ్మ వింది, అంతే కదమ్మా? అప్పుడే విన్నాను. ఇంకెప్పుడైనా విన్నావేమో గుర్తు చేసుకోమ్మా. మా అమ్మని ఇబ్బంది పెట్టకండి ఆంటీ. మీ కోడలికి మా అమ్మకి ఏ సంబంధం లేదు. కోపం తెచ్చుకోకండి బాబుగారు, పెద్దవాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇందుకేనా చారుకేసా నన్ను ఇంటికి పిలిచింది? మా కోడలు కూడా ఇలాగే పెంకిదభి. ఈ మొండివాడికి ఆ పెంకి పెళ్ళాం భలేగా సెట్ అయింది. తను ఎప్పుడూ ఓ పాట పాడేది. అదేంటో తెలుసా? ఏం పాటండి? పాడి చూపిస్తాను.
ఏమైందమ్మా? ఏం లేదులే. ఏమైనా గుర్తొచ్చిందా మేడం? ఏం గుర్తురావాలి చారుకేశా? రిలాక్స్ పిన్ని. జానకి గారు, మీరు స్ట్రెస్ తీసుకోకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. దివ్య, అమ్మని తీసుకెళ్ళు. నాకేం కాలేదు, కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే. మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి. తప్పకుండా వస్తాం. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. మర్చిపోకుండా భోజనానికి రండి. వస్తాను బంగారం. పదమ్మా. ఎందుకు పిన్ని ఇంత రిస్క్ తీసుకున్నారు? ఈ వయసులో ఇలా పాటలు పాడి డాన్స్ చేయడం అవసరమా? మంగకి గతం గుర్తొస్తుందేమోనని ప్రయత్నించాను నాన్న. మీకేమైనా అయ్యుంటే ఎలా పిన్ని? నా కోడల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమేరా. లేదు పిన్ని, చిన్నప్పుడు ఒకసారి అమ్మను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఈ వయసులో ఈ అమ్మను పోగొట్టుకోలేను. నాకు నా భార్యతో పాటు అమ్మ కూడా కావాలి. అబ్బా, కాస్త ఫాస్ట్ గా వెళ్ళి పౌడరు. వాయమ్మో, ఏంది మంగని చూడాలని అంత ఆత్రంగా ఉందా ఏంది? మంగను నేను చూడడం కాదు, జై చూస్తాడేమోనని అనుమానంగా ఉంది. మంగ చారిగాడింట్లో ఉందని జైకి ఖచ్చితంగా తెలుసుంటే జై మనల్ని ఇంట్లో ఉండనిచ్చేవాడా? జైలుకు పంపేవాడు. బా పౌడరు, నాది అనుమానం అని చెప్పాను కదా, అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. పోనీ పోనీ. గుడ్ మార్నింగ్ సార్. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే జమ్ దగ్గర. టెల్ మీ సార్. ఇదిగోండి, ఈ రూట్లో ఒక వైట్ కలర్ కార్ వస్తుంది. దానిలో స్పెక్స్ పెట్టుకుని జుబ్బా వేసుకుని ఒక ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు. పక్కన ఒక లేడీ ఉంటుంది. ఆ కార్ని మన వెహికల్ డాష్ ఇచ్చేలా చూసుకోండి. వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. నేను వచ్చి చెప్పినా సరే వాళ్ళని వదలొద్దు. ఓకే సార్. గుడ్, గో హెడ్. ఏంటి పౌడరు, మళ్ళీ పోలీస్ వెహికల్ గుద్దావు? ఈసారి నేను కుదరైతే వాళ్ళే డాష్ ఇచ్చారు. ఎవరిస్తే ఏంటి, నువ్వు మేనేజ్ చేస్తావుగా.